ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఏం జరగాలి, అది ముఖ్యమైనది. డీలిమిటేషన్ బిల్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నట్టు ఉత్తరాది ఆధిపత్యమే ఉండాలి. ఏమైతే డీలిమిటేషన్ పెడితే అంటే సౌత్ ఇండియా అనేది ఒక పర్మనెంట్ ఇంటర్నల్ కాలనీ. కాలనీ అంటే ఏంటంటే పరాయి దేశం వాడు వచ్చి సైన్యంతో వచ్చి ఇక్కడ రాజకీయాధిపత్యం చెలాయించుకుంటా ఇక్కడ సంపదను వాడి దేశాన్ని తరలించుకొని పోవడం. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ వస్తే ఎప్పుడు ఉత్తరాది వాడే ఉంటాడు. ఒక్క పి నరసింహరావు తప్ప ఎవరు కాలేదు ఇప్పటికే. ఇంకా ముందు ముందు వాళ్ళే ఉంటారు. అసలు పివి నరసింహరావు లాంటి వాడు కూడా ఉండడు. పివి నరసింహరావు కూడా బ్రాహ్మడు కాబట్టి అయింది, లేకపోతే కాకపో. ఆయన మరాఠీ కూడా వచ్చు కాబట్టి అయిండు. హిందీ మరాఠీ వచ్చేసరికి ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు, పెట్టిరు. అరే పెట్టినాక అర్థమైంది వాళ్ళకు సౌత్ ఇండియన్ అని. రేపు అసలు రాదు. ఇంకా ఎందుకు ఆధిపత్యం ఉంటుందంటే సంపద ఎందుకు దొరలించుకొని పోతారంటే ఆ తర్వాత వచ్చేది ఇంకా భయంకరం, ఇంతకంటే భయంకరమైనది వస్తుంది. ఏంటంటే ఈ 75 ఏళ్ళల్లో ఉత్తరాదిలో ఫ్యామిలీ ప్లానింగ్ అమలు కాలేదు. అసలు వాళ్ళు జనాభాను తగ్గించలేదు, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసుకోలేదు. ఎందుకంటే బీమారు రాష్ట్రాలు అంటారు. బీమారు అంటే బీమార్ అంటే రోగం కూడా హిందీలో. బీమారి ఇంకో అర్థం బీమార్ అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. చాలా దారిద్ర్యం ఉంటుంది అక్కడ. పిల్లల్ని కనాలి కంటేనే వాళ్ళకి సంపద అది. కాబట్టి వాళ్ళు కనుక్కుంటూ పోయింది. సౌత్ ఇండియాలో అస్సలు ఫ్యామిలీ ప్లానింగ్ బ్రహ్మాండంగా అమలైంది, జనాభా తగ్గింది. కేరళ అయింది 99.9% అక్షరాస్యత, అందరూ చదువుకున్నారు. వాళ్ళు అక్కడ బాగా అమలైంది. తెలంగాణలో అమలైంది, ఆంధ్రలో అమలైంది, అప్పుడు కలిసే ఉన్నాయి. కర్ణాటక అయింది, పాండిచ్చేరిలో అయింది, ఈవెన్ మహారాష్ట్రలో కూడా జరిగింది. అక్కడ జరగలే. కాబట్టి 75 ఏళ్ళు అక్కడ జనాభా పెరిగింది, ఇక్కడ జనాభా తగ్గింది. జనాభాను బట్టి నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తే, పునర్విభజన చేస్తే అక్కడ పెరుగుతాయి, ఇక్కడ తగ్గుతాయి. అక్కడ 200 చిల్లర పెరుగుతాయి, ఇక్కడ 50-60 పెరుగుతాయి. మనకంటే 5-6 రెట్లు వాళ్ళ తుక్కు పెరుగుతుంది, 5 రెట్లు పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒకటి. రెండవది వాళ్ళవే పరిపాలన. రెండు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ తర్వాత ఇంకో కమిషన్ వస్తుంది. దాని పేరు ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఎన్కే సింగ్ది. అది చెప్పిందే 16th ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్తుంది. ఏమైందంటే ఢిల్లీకి పోయిన డబ్బులు ఇక్కడ నుంచి రాష్ట్రాల నుంచి పోతాయి కదా, జిఎస్టీ. అది ముందు లోకల్ ట్యాక్స్ అంటే హైదరాబాద్కి వచ్చేది పన్ను. లోకల్ ట్యాక్స్ పోయి అది ఇప్పుడేమైంది జిఎస్టీ, సెంట్రల్ ఢిల్లీకి పోతున్నాయి. కస్టమ్స్ ఉన్నది, ఎయిర్పోర్ట్. కస్టమ్స్కి ఎక్కువ ఆదాయం వచ్చేది కేరళనే. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, ఖతార్ ఉందనుకోండి. ఖతార్లో మా ప్రొఫెసర్ అక్కడ అంబాసిడర్ ఉంటుండే ప్రొఫెసర్ బషీరుద్దీన్. ఆయన రాజు, ఖతార్ రాజు పక్కన కూర్చుని పెట్టుకున్నారు ఆయన. ఎందుకంటే ఆ దేశం జనాభా 12 లక్షలు. దాంట్లో 6 లక్షలు ఇండియన్స్, 6 లక్షలు లోకల్ వాళ్ళు. నేనెంత జనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నువ్వంతే జనానికి ప్రాతినిధ్యం వహిస్తావు అని పక్కన కూర్చోబెట్టుకుంటుండే ఖతార్ రాజు. ఈ డబ్బులు ఈ 6 లక్షలు ఎవరు? కేరళ వాళ్ళే. దాంట్లో 99% కేరళ వాళ్ళు. ఎందుకు చెప్తున్నంటే కస్టమ్స్ డ్యూటీ అంతా కేరళకే పోతుంది, కేరళ నుంచి ఢిల్లీకి పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఢిల్లీకి పోతుంది. మళ్ళీ ఈ ఢిల్లీకి వచ్చిన డబ్బులంతా పునఃపంపిణీ చేసేటప్పుడు అది కూడా జనాభాను బట్టి చేస్తారట. 16th ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది? పైసలన్నీ సౌత్ ఇండియా నుంచే పోతాయి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, బాంబే నుంచి, కేరళ నుంచి. ఈ డబ్బులన్నీ మళ్ళీ ఇక్కడ రావు. 90% నార్త్కి పోతే 10% బిచ్చం ఇచ్చినట్టు మనకి ఇస్తారు. మన పైసలు మనకు రావు. ఏదైనా ప్రాజెక్ట్, ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి రావాలి, లేదా ప్రాజెక్టులు రావాలి, రోడ్లు రావాలి, వంతెనలు రావాలి, అవన్నీ నార్త్కే పోతే సౌత్కి ఏం రావు. సంపద దోచుకొని పోతారు కదా. మరి ఇట్లా దోచుకొని పోతుంటే మనం ఏం చేయాలి? సౌత్ వాళ్ళు ఏం చేయాలి? వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేయాలి? ఢిల్లీ వాళ్ళకి సోయి ఉండదు దానికి. ఇంత చేస్తుంటే కూడా ఇక్కడ లోకల్ బీజేపీలు సమర్థిస్తున్నారు. దాన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? మన పైసలు కదా, అడగాలి కదా, అడగడు. ఇప్పుడు తేజస్వి సూర్య వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు? ఏమన్నా సోయిందా వానికి? చెప్పాలి వానికి, అరే నువ్వు పోయి సుష్మా స్వరాజ్ సమాధి దగ్గర మొక్కురా, ఆమె చెప్తుంది నీకు సమాధానం. సుష్మా స్వరాజ్ ఏం చేసింది? సుష్మా స్వరాజు బిల్లు పెడతారా లేదా అని సోనియా గాంధీ దగ్గర పోయి గడబడి చేసింది. ఉపాసం ఉన్నది. బీజేపీ కదా ఆమె నిజానికి సోలిస్ట్ పార్టీ. మన కేశవరావు జాదవ్ బాగా దగ్గర ఆమె. ఆయన కూడా సోలిస్ట్ పార్టీ కదా. ఎప్పటికప్పుడు చెప్పేది ఆమె ఏం చేస్తుంది అని. మేము పెడుతున్నాం బిల్లు, పక్కా పెడుతున్నామని చెప్తే అప్పుడు సంతోషపడేది. ఈ బిల్లు ఎట్లా పాస్ అయింది? బుద్ధి దానికి సోదేశ్వరకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు కలిస్తేనే పాస్ అయింది. బీజేపీలు ఓట్లు వేసింది కదా. తెలియదా? సుష్మా స్వరాజే కాదు, గద్దర్ కూర్చుంటే ఢిల్లీలో మేము జంతర్ మంతర్ల మీటింగ్ పెడితే గద్దర్ పక్కన వచ్చి ఆడ్వాణి ఉన్నాడు. మళ్ళీ ఆడ్వాణి హైదరాబాద్కి వస్తే
क्रांतिकारी कवि आप हैदराबाद में है, वो मेरे सभा में आके बैठना, गद्दర్ రావాలి కూర్చున్నాడు. పక్కన ఉన్నారు కదా. ఆడ్వాన్ని అడుగుదాం, సుష్మా స్వరాజ్ అడుగుదాం. సుష్మా స్వరాజ్ హైదరాబాద్ మీటింగ్ పెట్టుకుంటే మధుప్రియ ఎత్తుకుంది. మధుప్రియ చాలా చిన్న అమ్మాయి. ఇప్పుడు గద్దర్ ఎత్తుకున్నాడు, మధుప్రియను సుష్మా స్వరాజ్ ఎత్తుకున్నది. సభలో మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో. అట్లాంటిది వానికి ఏమైనా తెలుసా? ఏమీ తేజస్వి బుద్ధి ఉందా? బీజేపీలు తన్నారు కదా వాడిని, తంతలేరు. దానివల్ల ఏమైతే తెలంగాణ బతుకుతుంది ఆ పార్టీ. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు దాన్ని చీత్తు అంటున్నాయి ఆ పార్టీని. తేజస్వి లాంటి బేకూఫ్ వాడు మాట్లాడితే, బేకూఫే వాడు మాట్లాడితే మొత్తం తెలంగాణ ఇంకా చీప్ అంటది. అని చీప్ అయిపోతుంది అది. అందుకనే ఇది చాలా గట్టి విషయము. తెలంగాణ కోసం మనం గట్టిగా ఫైన్ చేసినాము. విమలక్క చేసింది, గద్దర్ చేసిండు, కేసీఆర్ లేదు. ఎప్పుడు 94-95 విమలక్కకు తెలుసు. 94-95 మనం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మా పత్రిక ఉండే, మన పాపం జైలు ఉన్నాడు. ఇప్పుడు అది చెప్తే కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తున్నది. ఇన్నారెడ్డి నేను కలిసి మొదలుపెట్టాను 94-95లో. గద్దర్ వచ్చిండు, బెల్లెలతో వచ్చింది. ఎక్కడున్నారు కేసీఆర్? ఎక్కడున్నప్పుడు బుద్ధి దావానికి? మేము తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టినప్పుడు కోదండరాముడు గారి మెంబరే, నేనే దానికి కన్వీనర్. కేసీఆర్ ఎక్కడున్నాడు? బిల్లాలు చంపినప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కిరి సిద్ధులు చంపినప్పుడు ఎక్కడున్నాడు? 18 మంది భువనగిరి చంపారు కదా. శ్రీరాములు యాదవ్, ఆజం అలీ, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, ఎంతమందిని చంపినప్పుడు ఎక్కడుండు? కేసీఆర్ చంద్రబాబు పాదాలు వేసుకుంటున్నాడు. డిప్యూటీ స్పీకర్ కూడా పోలేదు. అమ్మా అయిపోయింది. డిప్యూటీ స్పీకర్ కూడా అసెంబ్లీకి పోలేదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు గజ్వేల్ నుంచి వచ్చి ఎన్నడూ పోలేదు. మహబూబ్నగర్ నుంచి వెళ్తే ఒక్కటి మహబూబ్నగర్ పోలేదు. ఒక్కరోజు పోలే, పార్లమెంట్ ఒక్క రోజు పోలేదు. ఆఖరి కరీంనగర్, ఇక్కడ మోహన్ జిల్లా కరీంనగర్ పోయిండు. ఒక్కరోజు పార్లమెంట్ పోలే, ఒక్కరోజు కరీంనగర్ పోలే. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు. ఉన్నాడా కేసీఆర్? లేడు. స్ప్రే వేసినప్పుడు ఎట్టుండు? వాడికి బుద్ధి లేదు. పాకిస్తాన్ అంటుండు వాడు తేజస్వి. ఎందుకు అయింది ఆ రోజు? కరెంట్ ఎందుకు తీసేసారు పార్లమెంట్లో? మీరా కుమార్ స్పీకర్ జైపాల్ రెడ్డి చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు లగడపాటి అంటాడు, దొంగలు వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు స్ప్రే తీసుకొచ్చిర్రు, మిర్చి పౌడర్ తీసుకొచ్చిర్రు, పెప్పర్ స్ప్రే తెచ్చిర్రు. ఇవన్నీ తెచ్చి చల్లుతుంటే ఇవన్నీ టీవీలో వస్తాయి. పార్లమెంట్ ఇజ్జత్ ఉంటుందా? కుక్కల్ని అక్కడికంటే అన్యాయం లేదు, ఎంపీలని తెలుసుకుంటారు జనం. అందుకని పార్లమెంట్ పరువు పోద్దని జైపాల్ రెడ్డి మీరా కుమార్ చెప్తే కరెంటు తీసేసింది. వాడు అంటాడు అమిత్ షా కరెంటు తీసేసి బిల్లు పాస్ అయిందంటారా అన్నాడు ఇంతకుముందు అమిత్ షా. బుద్ధి దానికి ఎక్కడున్నావు నువ్వు? అమిత్ షా ఎక్కడున్నాడు? బిల్లు తీయకపోతే మొత్తం పార్లమెంట్ ఇజ్జత్ పోతుంది. కుక్కరా వీళ్ళు పార్లమెంట్ ఎంపీలు అంటారు. పార్లమెంట్ ఇజ్జత్ పోతే ఏముంటుంది? అందుకని మీరా కుమార్ తీసేసింది. బుద్ధి లేదు దానికి, ఏదో మాట్లాడుతున్నాడు వాడు. అంత అన్యాయం జరిగితే ఎవరు కొట్టిరు? పొన్నం ప్రభాకర్ ఎంపీ అప్పుడు, అంజన్ కుమార్ యాదవ్, వాళ్ళని తన్నీరు పట్టుకొని ఆ పార్లమెంట్లో రండి వాళ్ళని. అంత అసహ్యంగా కొట్టుకుంటుంటే ఎట్లుంటుంది పార్లమెంట్ పరిస్థితి? ఉంటుందా? జరుగుతుంది ఎప్పుడైనా? అటువంటి పార్లమెంట్లో ఎప్పుడైనా జరిగిందా? ఇట్లా జరిగిందని చెప్పకుండా కరెంటు తీసేస్తారా? బిల్లు పాస్ అయిందని చెప్తారా? తెలుసా ఆమెకు? స్పీకర్ దాన్ని ఏమంటారంటే ఎవరెవరు వస్తారో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి బిల్లు పాస్ అయిందని చెప్పింది ఆమె. చేతులు లేపాల్సిన అవసరం లేదు ఆమెకు. అది వాడు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు 18 మందిని చంపించింది భువనగిరిలో. ఎక్కడున్నారు వాళ్ళు? అప్పుడు మేము గద్దర్ కానీ నేను కానీ విమలకు కూడా వచ్చింది. ఆ 18 ముక్కలు తీసినాక మేము అక్కడనే ఉన్నాం. జాదవ్ వచ్చిండు. జాదవ్ వీళ్ళతోటే విమలకతోటే ఉండే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. జాదవ్ లేకపోతే తెలంగాణ రాదు. అందరు కలపాలని జాదవ్ చేసిండు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ సంగతి ఏం తెలియని వాళ్ళు బేకూఫ్ వాళ్ళు మాట్లాడేది. కేసీఆర్ లేడు. అప్పుడు కోదండరామ్ కూడా మాతోటే ఉన్నాడు, మా సభ్యులు ఉన్నారు. కానీ నేనే కన్వీనర్, గద్దర్ ముందున్నాడు దాంట్లో. అందుకని కేసీఆర్ అంట ఉన్నోళ్ళు వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు నమ్మాల్సిన పని లేదు. కేసీఆర్ అంటే ఎవరు ఉంటే వాళ్ళు ద్రోహం చేసినట్టే లెక్క. తెలంగాణకు ఇప్పటికీ ద్రోహం చేసినట్టే లెక్క. మేము ఎప్పుడు మేము వ్యతిరేకించినాం. కేసీఆర్ తాగుపోతాడు, వాళ్ళంటే పోవద్దని చెప్పినాం. వాడు జాతి పిత అనట. జాతి పీత వాడు తాగుతాడని, లేదా జాతి పిత. పీత అంటే ఎండ్రికాయ కూడా అవుతుంది. ఎండ్రికాయన కావచ్చు, పీత కావచ్చు. అందుకని కేసీఆర్ లేడు. కేసీఆర్ అంటే మేము లేము. కోదండరాములో తప్పే, ఆయన చేసింది తప్పే అది. కానీ మేము మాత్రం మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాం. నేను కానీ గద్దర్ కానీ. మా వల్లే తెలంగాణ వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు? 18 మంది కోదండరామ్ మనుషులా? కాదు, మా మనుషులు వాళ్ళు. మా వాళ్ళే, వాళ్ళ 18 మంది మా వాళ్ళే. తెలియదు అక్కడ తెలంగాణ ఉద్యమం లేని తెలియదు. మేము మొదటి 94, 95, 96, 97 ఎంతమంది చచ్చిపోయారు? 1400 మంది చచ్చిపోయారు. 69లో కూడా మేము ఉద్యమంలో ఉన్నాం. అప్పుడంతా 390 మందిని చంపేసింది బ్రహ్మానంద రెడ్డి. ఐ వాంట్ డెడ్ బాడీస్, డెడ్ బాడీస్, డెడ్ బాడీస్. మన తెలంగాణలో షో ఉండాలి. ఆ పార్క్ పేరు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ పెడతారా? విమలక్క వాళ్ళు పోయి
అని బొమ్మకు దాన్ని చెప్పులు వేస్తే అమ్మ కేసులు ఇంకా ఉన్నాయి, అమ్మ కేసులు అవి ఉన్నాయేమో ఇంకా ఉన్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? అందరి ఎడమకాల చెప్పులు తీసుకొని పోదాము, ఆ విగ్రహాన్ని దండేద్దాం. బుద్ధి లేదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా కూడా. కేసీఆర్కి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు. అందుకని తెలంగాణ ద్రోహులను తెలంగాణలో ఉండనియద్దు. ఇప్పుడు కూడా మనం గట్టిగా పోరాటం చేయాలి. ఈ సభను డీలిమిటేషన్ వ్యతిరేకంగా సభను మనం అందరం కలిసిపోయి ఢిల్లీ కూడా పెడదాం. అన్ని పార్టీలు పెడదాము, ఢిల్లీలో పెడదాం. ఇక్కడ నుంచి వెళ్ళి లేకపోతే కూరదు, ఇంకా సౌత్కు నష్టం జరుగుతుంది కాబట్టి సౌత్లో కాదు అక్కడ ఢిల్లీలో పెట్టి మన చెవులు బయలుపెడతట్టు, మోదీ చెవులు బయలుపెడతట్టు అక్కడ సభ పెడదాం. అందరం కలిసిపోదాం. 2-4-5 బోగిలు పెట్టుకొని ఢిల్లీకి పోదాము, పోయి విజయవంతం చేద్దాం. అట్లయితేనే ఢిల్లీ వాళ్ళకు సోయి వస్తుంది, లేకపోతే సోయి రాదు. మనకు కూడా సోయి ఉండాలి, మన మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. ఇది లేకపోతే వానికి బుద్ధి రాదు. వాడు సందూకులు నింపుకుంటుండు, మనం బందూకులు నింపుకోవాలి. లేకపోతే కుదరదు. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీ లేపాలి. దానికోసమని అందరిని ఏకం చేద్దాము, సమాఖ్య ద్వారా ఏకం చేద్దాం, పోరాటం చేద్దాం. నమస్కారం.